హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్ ఛానల్ అండి. ఇవాళ మనం మునగాకుతో బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దామా అండి. దీనికి మనకు కావాల్సినటివి మునగాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు చిల్లీస్ అండి. అండ్ దాంతోపాటు మనమైతే శనగపిండిని కూడా తీసుకుంటామండి. చూడండి, ఒక బౌల్లోకి శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్‌ని అయితే కూడా మనం యాడ్ చేసేస్తామండి వీడియోలో చూపించిన విధంగా అయితే. సో అవన్నీ వేసుకున్నాక దాంట్లోనే మనమైతే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దాంతో పాటుగా కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి. సో ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా వేసేసుకోండి. దాంతో పాటుగా మనమైతే కడిగి తీసుకున్న మునగాకును కూడా వేసేసుకుంటామండి. ఈ మునగాకు విషయానికి వస్తే మనమైతే దీని గురించి కూడా ఒక వీడియో పెట్టామండి. మునగాకు తినడం వల్ల మనకేంటి యూజెస్ అనేటివి. సో మీరు ఒకసారి వీలైతే దాన్ని కూడా విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. సో ఇలా తీసుకున్నాం కదా, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ని, చిల్లీస్ని అలాగే శనగపిండిలో బాగా కలిసిపోయేలా ఆకుని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటామండి. సో అలా మిక్స్ చేసేసుకునే దాన్ని ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని మనమైతే ఆయిల్ వేసేసుకుంటాం కదా, అక్కడికైతే మనం తీసుకొచ్చుకుంటామండి ఆ పిండిని. అక్కడికి తీసుకొచ్చుకున్న తర్వాత ఆ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం అందులో వేసుకొని బాగా కాంచుకోవాలండి బజ్జీ మాదిరి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అండ్ వేసేసుకుంటున్నాం మనం ఆయిల్లో అయితే ఇలా ఇలా వేసుకున్న దాన్ని మనమైతే అన్నం కర్రీ చేసుకున్నప్పుడు, తాలింపు చేసుకుని ఓపిక లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇలా తాలింపు ప్లేస్లోకి ఈ బజ్జీలు అయితే రీప్లేస్ అయిపోతాయి. లేదా మనకైతే ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ బజ్జీలు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనకి హెల్త్కి హెల్త్ కూడా అండి. సో ఇదైతే ఈ ఫుడ్ అయితే మనకి హెల్త్కి హెల్త్ అండి, అలాగే టేస్ట్కి టేస్ట్ అండి. రెండు దొరికేస్తాయండి మనకి. హెల్త్ దొరుకుతుంది, టేస్ట్ దొరుకుతుందండి. సో అలా కాంచుకున్న దాన్ని ఇలా ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. సో ఇలా మనం ఇంకొకసారి కూడా మనం ఆయిల్లో వేసేసుకుంటామండి. ఇలాగే పిండి అయిపోయే వరకు అలా వేసుకుంటూ కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంట్లో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఈ టేస్ట్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే మునగాకు వేసుకున్నాం కాబట్టి, ఇది చేసేదంతా కూడా మునగాకుతో కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మునగాకు ఉండడం వల్ల మనకి కంటి చూపు కూడా బాగా పెరుగుతుందండి. ఓకేనా అండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.